ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి నేను మా బాబు ఇంత దూరం అయితే రాలేదు. వాడు ఉంటాడా? లేదా? అనేది డౌట్‌గానే ఉంది. చెల్లి వాళ్ళ బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. సరే బొమ్మలు సరదా తీరిన తర్వాత ఏం పేచి పెడతాడో అనుకున్నాను కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నెక్స్ట్ డే మార్నింగే పార్క్‌కి తీసుకెళ్ళాను. అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఏం లేవని ఇంటికొచ్చేసాడు. మరమరాలతో ఏదో దెయ్యం పళ్ళలాగా ఆడాడు. టిఫిన్ తిన్నాము. చాలా సరదాగా అయితే గడిచిపోతుంది. నిజంగా మంచిగానే ఉన్నాడు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఏడుస్తాడేమో అనుకున్నా. సిటీలో అయినా సరే చెత్త అనేది రోజు రావడం అనేది ఇట్స్ వెరీ నైస్ అనమాట. అండ్ ఈవినింగ్ అయ్యేసరికైతే పార్క్‌కి అయితే తీసుకెళ్ళాము. అంటే కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం. మా చెల్లి వాళ్ళ పిల్లోడు చూడండి మా బాబులాగా ఎట్లా వంకరగా నడుస్తున్నాడు. నిజంగా చిన్న పార్కే బట్ స్టిల్ బావుంది. జారుబళ్ళు అయితే 2 రకాలుగా ఉన్నాయి. ఈ జారుబల్ల ఏంటో వాళ్ళ పిల్లలు జారేటప్పుడు మనం పట్టుకుంటే షాక్‌లాగా అనిపిస్తుంది. రీజన్ ఏంటనేది చెప్పండి. అక్కడ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునేవి ఉంటే వాటన్నిటిని కూడా ఒక రౌండ్ అయితే వేసేసాడు. అండ్ నేను బాబు మంచి క్వాలిటీ టైం అయితే మంచిగా స్పెండ్ చేశాము. నిజంగా సిటీలో ఇలాంటి పార్కులు ఉండడం ద్వారానే అది ఇరుగ్గా, చిరాకుగా అనిపియట్లేదు. ఇక నైట్ అయ్యేసరికి కూరగాయలు తీసేసుకొని మా బాబు ఏదో క్యూబ్ అయితే కొన్నాడు ఇలాంటి బండి దగ్గర. అది తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. చక్కగా ఒక డే అయితే కంప్లీట్ అయిపోయింది.